వీళ్ళకి అసలు ఫైలే లేదా? ఏ నేరం చేయకుండా చిన్నప్పటి నుంచి జైల్లోనే ఉన్నారా? అవును సార్. ఇది ఏమన్నా జైలు అనుకున్నారా, క్వార్టర్స్ అనుకున్నారా? ఎవడు పడితే వాడు ఉంటానికి. అసలు వీళ్ళని జైల్లోకి తీసుకొచ్చిన ఆ జైలు డ్రైవరు ఆయన ఎప్పుడో రిటైర్ అయ్యి పోయారు సార్. ఆయన తర్వాత వచ్చిన ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు? వీళ్ళ మంచితనం చూసి వెళ్ళగొట్టలేకపోయారు సార్. మరి మీరు ఇంకిక్కడ ఒక్క క్షణం కూడా ఉండటానికి వీల్లేదు. బయటికి వెళ్ళండి. సార్, పుట్టినప్పటి నుంచి ఇక్కడే పెరిగాం. జైలు తప్ప మాకు ఇంకేం తెలియదు సార్. గంట కొడితే అన్నం తింటాం, గంటల తరబడి ఒళ్ళొంచి పని చేయడమే తెలుసు సార్. మీకు దండం పెడతాం సార్. మీరేం చెప్పినా నేను వినను. ఇంకెప్పుడు పాటలు పాడాం సార్. మమ్మల్ని బయటికి పంపకండి సార్. నో, నథింగ్ డూయింగ్. మిమ్మల్ని బయటికి పంపకపోతే నేను బయటికి వెళ్లాల్సి వస్తుంది. కానిస్టేబుల్ సార్, వీళ్ళిద్దరిని బయటికి నెట్టండి. అక్కర్లేదులే సార్, మేమే వెళ్ళిపోతాం. అదరా వెళ్ళిపోతున్నారా? ఏమనుకోవద్దురా. రే బంగాళం. రే అన్నయ్య, అన్నయ్య అన్నం పెడుతున్నారా? ధైర్యంగా ఉండండి. మీ బాధ ఎవరూ తీర్చలేనిది. ఇలాంటి సమయాల్లోనే మనసు రాయి చేసుకోవాలి. ఎక్కడున్నా మీ ఆవిడగారు ఆత్మకు శాంతి కలగాలని కోరుకోవటం తప్ప ఎవరు మాత్రం ఏమి చేయగలం? భోజనం చేశావా? చేసామండి. ఏమండి, అంత లావుగా ఉండే మనిషి ఎందుకండి ఏడుస్తున్నాడు? పాపం ఆయన భార్య పోయింది. ఇవాళ దినం మనిషి కుంగిపోతున్నాడు. ఏదో నలుగురు ఓదారిస్తే కొంచెం తేలిక పడతాడు కదా. అవునులేండి. ఒరే, ఐడియారా? ఏంట్రా? ఏం లేదురా, బాధలో ఉన్న వాళ్ళని ఓదారిస్తే తేలిక పడతారంట కదా. మనం వెళ్ళి ఆయన్ని ఓదార్చి మనం కూడా వాళ్ళతో పాటు భోంచేద్దాంరా. అది సరేరా, మనం ఎవరిని ఎప్పుడు ఓదార్చలేదు. ఎలా ఓదార్చాలో కూడా తెలియదుగా. అదేంట్రా, అప్పుడు జైలర్ గారు వాళ్ళ కుక్క పిల్ల చచ్చిపోయి బాధపడుతుంటే అసిస్టెంట్ జైలర్ గారు ఓదార్చారు, గుర్తుందా? బాధపడకండి సార్. చచ్చిపోయిన మీ కుక్క పిల్ల ఎంత మంచిది సార్. మీరు డ్యూటీకి వెళ్ళడం ఆలస్యం, మా ఇంటికి వచ్చేది, నా మీదకెక్కేది, నా మూతి నాకేది, నా పక్కలో పడుకునేది, నా పక్కలోనే కాదు సార్, మన కాలనీ వాళ్ళందరి పక్కల్లోనూ పడుకునేది. గుర్తొచ్చిందా? ఓ గుర్తొచ్చింది. ఓదార్దాం పద. బాధపడకండి సార్, మీ పెళ్ళం ఎంత మంచిదో. మీరు డ్యూటీకి వెళ్ళినప్పుడు మా ఇంటికి వచ్చేది. అంతేనా? నా మీద పడి నా మూతి నాకేది. మూతి నాకటం ఏంటమ్మా, నా పక్కలోనే పడుకునేది. నీ పక్కలో ఏంటి, నా పక్కలో అయితే ఎన్నిసార్లు పడుకుందో. నీ పక్కలో ఏంటి, మన కాలనీ వాళ్ళ అందరి పక్కలో పడుకునేది. అవును, ఆవిడ చాలా అందంగా ఉంటుంది సార్. తమ్ముడు రారా. అమ్మా వెళ్ళిపోయారులే. అమ్మా. ఒరే, ఓదార్చబోతుంటే కొట్టబోయారేంట్రా వాళ్ళు? రేయ్, మనం ఓదార్చడంలో ఏమైనా తప్పుందా? తప్పేంటమ్మా? మరి అట్లయితే అసిస్టెంట్ జైలర్ గారిని జైలర్ గారు చిత్త కొట్టాలి కదా. అవును, అది నిజమే. అరే, బాగా ఆకలేస్తుందిరా. అరే, గంట కొట్టారా అంటే అన్నం పెడతారు. పద పద పదరా. మీరు క్యారేజీలు తెచ్చుకోలేదా? మరి మీకు అన్నం ఎట్లా? గంట కొట్టారుగా. మీకు ఆకలేస్తుందా?
జైల్లో కూడా మంచోళ్ళు ఉన్నారా? వెయిట్ ఇప్పుడు ముందు నేను తీస్తాను ఓకే నోడవే అంకుల్ ముందు మీరు తీయండి. నేనా నీ మీద వాడాలని కాదే, దూరంగా ఉన్నాయి. డాడీ ఇటువంటి నేను చదువుతాను. మీకు ఇష్టమైన వారి బుగ్గ మీద ముద్దు పెట్టాలి. మమ్మీ కంగ్రాట్స్. అన్నయ్య గారు మీకు ఈ రాత్రికి ఫస్టే కొంప కురుక్షేత్రం కాక తప్పదు. సైలెన్స్. మమ్మీ ఇప్పుడు నువ్వు తీ. నేను చదువుతాను. మీకు ఇష్టమైన వారి నెత్తి మీద మొట్టికాయ వేయాలి. డాడీ జాగ్రత్త, హెల్మెట్ పెట్టుకుంటే మంచిదేమో. సరే కానివే. ఇప్పుడు మీరు తీయాలి. ఓఎస్ నో ప్రాబ్లం. నీకు నచ్చిన పాట ఇందులో రాయడం మర్చిపోయారు. ఏం లేదు, తెలకాయతమే. చూడండి అన్నయ్య గారు, మీకు ఇష్టమైన ఒక మంచి పాట పాడాలి. అంతే కదా. జాగ్రత్తగా వినండి. వందే మాతరం సుజలాం సుఫలాం. డాడీ ఈ దేశభక్తి గీతాలు త్యాగరాజ కీర్తనలు జాంతాను. ఏం కావాలి? ఒక మంచి హిట్ సినిమాల నుంచి పాట పాడేసాయి. పాడాలా? అయితే ఒక కండిషన్. ఏమిటి? మీరందరూ కళ్ళు మూసుకోండి. ఓకే ఓకే మూసుకోవాలి. అందరూ మూసుకున్నారా కళ్ళు? లా, 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 లా. దొరికిపోయావు. చిట్టి నువ్వు వెళ్ళి తీవే. ఏమొచ్చిందమ్మా? మీకు ఇష్టమైన వారితో ఆ? డాన్స్ చేయించాలి. ఎవరు నీకు ఇష్టం? నాకు మీరందరూ ఇష్టమే. హలో హలో వి ఆర్ ఫ్రమ్ జెమినీ టెలివిజన్. వెల్కమ్ టు యూ. Meet you. ఏం కావాలి మీకు? మీరందరూ చక్కగా పిల్లలతో చాలా హ్యాపీగా డాన్స్ చేస్తున్నారు. రియల్లీ వండర్ఫుల్. మీ పేరేంటండి? నా పేరు నాయుడు, వీడి పేరు మురళి. Hello. ఇది నా పెళ్ళాం, ఆమె వీడి పెళ్ళాం, వాడు నా కొడుకు, అది నా కూతురు. ఆ మేమిద్దరం చిన్నప్పటి నుంచి చాలా థిక్ ఫ్రెండ్స్. మీ వయసులో మాలో తేడా ఉన్నా మేమందరం కుర్రాళ్ళమే. ఎనీ డౌట్స్? నో డౌట్. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ, థ్యాంక్ యూ. మీరు నాకు చాలా పని తగ్గించారు. మీ పేరు? ఐఎమ్ స్నేహ. యు ఆర్ వెరీ స్మార్ట్ థ్యాంక్ యూ. అండ్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా జెమినీ ప్రేక్షకులతో మీరు కాసేపు మాట్లాడి సరదాగా ఏదైనా పాట పాడతారా? ష్యూర్. ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. అడగండి. వయసులో పెద్దవాళ్ళమైనా మేమంతా కుర్రాళ్ళమే అని మీ డాడీ అన్నారు కదా, ఇంట్లో కూడా పెద్దవాళ్ళు పిల్లలు అందరూ ఇలాగే సరదాగా కలివిడిగా ఉంటారా? నో డౌట్, వి ఆర్ జస్ట్ లైక్ ఫ్రెండ్స్. వ్యక్తిత్వం విషయంలో మీ సొంత అభిప్రాయాలకే మీరు ఎక్కువ విలువిస్తారా? డెఫినెట్లీ. వాట్ ఏ వండర్ఫుల్ ఫిగర్, వాట్ ఏ బ్యూటిఫుల్ ఫేస్. ఎంత స్టైలో, ఎంత షార్పో. ఇప్పుడు మీకు ఇష్టమైన పాట పాడండి. హలో డాక్టర్, హార్ట్ మిస్ అయ్యే. హలో డార్లింగ్, హార్ట్ మిస్ ఆయే. హలో డార్లింగ్, హార్ట్ మిస్ ఆయే. ఏమైనా సరే అర్జెంటుగా దీన్ని సొంతం చేసుకోవాలి. రై, దీని అడ్రస్ తెలుసుకో.